సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ టార్గెట్ గా బీఆర్ఎస్ సీనియర్ నేత మున్నె కిషాన్ గారు నిప్పులు చెరిగారు. శ్రీ గణేష్ ను ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యేగా అభివర్ణించిన కిషాన్ ఆయన 2000 రూపాయల స్టంట్ మ్యాన్ అంటూ తీవ్రమైన పదజాలంతో విమర్శించారు. పూటకో పార్టీ మార్చే శ్రీ గణేష్ కు కేటీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదంటూ మున్నె కిషాన్ గారు చేసిన సంచలన వ్యాఖ్యల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అందరూ నిన్న కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క జనరల్ బాడీ సమావేశం బూత్ స్థాయి సమావేశానికి కేటీఆర్ గారు రావడం, పెద్దెత్తున బూత్ స్థాయి నాయకులు ఉద్యమకారులు అందరూ కూడా తరలి వచ్చి ఆ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసిన తర్వాత ఇవాళ ఇక్కడ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి వణుకు పుట్టినట్టుంది. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. బూత్ స్థాయి సమావేశంలో మా పార్టీ కార్యక్రమం మేము చేపట్టి ప్రతి ఒక్క బూత్ 230 బూత్లు మా స్థానిక మాజీ బోర్డు మెంబర్లు, మా డివిజన్ ప్రెసిడెంట్లు, వాళ్ళ యొక్క కమిటీలు, ఉద్యమకారులు అందరు కలిసి ఒక సిస్టమేటిక్గా మేము ఇవాళ ఎమ్మెల్యేకి చెప్తున్నాం. ఏదో డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చిండ్రు, సనత్ నగర్ నుంచి తెచ్చిర్రు, ఇక్కడి నుంచి తెచ్చిర్రు అని అంటే అసలు నీకేమైనా సోయి ఉన్నదా? మూడు పార్టీలు మారినవి, బీజేపీ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, మళ్ళీ బీజేపీ 2-3 సార్లు బీజేపీలో పోటీ చేసి నువ్వు ఆ మాట్లాడేది అసలు నీకు ఒక సిద్ధాంతం ఏమన్నా ఉన్నదా? ఒక ఐడియాలజీ ఉన్న పార్టీ బూత్ స్థాయి నాయకులు వచ్చిండ్రు. ఎవరు? మా యొక్క నాయకులు ఉద్యమకారులు. వార్డ్ 1లో మీనా భాస్కర్ గారు, మా పద్మక్క, మహిళలు, వాళ్ళు ఉద్యమకారులు, ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు. మా పెంట శ్రీహరి గారు, షర్విన్ గారు, మా కిరణ్ గారు, వాళ్ళ మీద అడ్డగుట్ట దగ్గర సమైక్యాంధ్రవాదులు తెలంగాణ ఉద్యమంలో లాఠీ చార్జులు చేశారు. మా సత్యనారాయణ గౌడ్ గారు, మా రవికుమార్ గారు, వీళ్ళందరూ డివిజన్ ప్రెసిడెంట్లుగా పనిచేసి వాళ్ళందరూ ఉద్యమకారులు, ఉద్యమ జెండాను మోసినోళ్ళు వాళ్ళందరూ. నీకేం తెలుసా ఎమ్మెల్యే? నువ్వు ఒక్కొక్కసారి ఎలక్షన్ వస్తే ఒక్కొక్కసారి పార్టీ మారేటోనివి, నీకు ఉద్యమకారుల గురించి తెలుసా అసలు? నీకు ఎట్లా మాట్లాడుతావు నువ్వు? మా బూత్ స్థాయి సమావేశంలో వచ్చిన బూత్ స్థాయి నాయకులను పట్టుకొని నువ్వు డబ్బులు తీసుకొని, ఒక్కోలు కాదు, మేము లిస్ట్ ఇస్తాం. నేను ఛాలెంజ్ చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు వస్తే నిన్న వచ్చిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇప్పుడు చెప్పిన పేర్లు, ఉద్యమకారులు అందరి పేర్లు తీసుకొని వచ్చి మేము ముందు కూర్చోబెడతాం. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని నువ్వు అవమానిస్తావా? కనీసం నిన్న నీ కోసం ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నా. నిన్న నీ కోసం ప్రెస్ మీట్ పెట్టిన ఎన్ఎస్యుఐ వాళ్ళు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు, మహిళా కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే పార్టీ వాళ్ళు, అందులో ఒక్కోళ్ళకన్నా నువ్వు పదవి ఇప్పించుకోగలిగినాను నీ ప్రభుత్వంలో? బలవంత్ రెడ్డి గారికి వచ్చిందా? సరిత గారికి వచ్చిందా? లేదు మారుతి గౌడ్కి వచ్చిందా? ఒక్కోళ్ళకు కూడా రాలేదు. వాళ్ళు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వెంకటేశ్వర్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఆయన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెంపుల్ చైర్మన్ వచ్చింది, ఆయనకి ఇవాళ ఏమొచ్చింది మరి? ఇవాళ అట్లా పాపం సరే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కేటీఆర్ గారి గురించి, ఈయన ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నాడు. అసలు నిన్న కేటీఆర్ గారు ఏం అడిగిర్రు? నువ్వు ఏం సమాధానం చెప్తున్నావు? కేటీఆర్ గారు ప్రజల కోసం, కంటోన్మెంట్ ప్రజల కోసం నువ్వు ఇచ్చిన హామీలు, నువ్వు తెచ్చుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నారు. నువ్వు దానికి సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ ఎన్నో ఇండ్లలో ఇవాళ ఇబ్బందులు ఉన్నాయి. అది కాకుండా నీకు కేటీఆర్ గారి ఇంట్లో ఏం జరుగుతుందో నీకు అది కావాలనంట. కేటీఆర్ గారికి, కవిత గారికి అది వాళ్ళ పర్సనల్ అంశం. ఒక అన్నా చెల్లెల మధ్యలో ఏమున్నదో నీకేంది? నువ్వు ఇక్కడున్న మహిళలకు తులం బంగారం ఇస్తా అని చెప్పినావు, ఏమైంది? ఇచ్చినావా? 2500 రూపాయలు ప్రతి ఒక్క మహిళకు కంటోన్మెంట్లో ఇస్తా అని చెప్పినావు, ఇచ్చినవా? 6000 ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అని హామీ ఇచ్చినావు, 6 ఇళ్ళని ఇచ్చినవా? టిమ్స్ అల్వాల్ మేము నిర్మాణం చేసి, మేము శంకుస్థాపన చేసి మొత్తం నిర్మాణం చేస్తే 3 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం దాన్ని ఓపెనింగ్ చేయకుండా పడావు పెట్టింది. మీరు
కాళేశ్వరం గురించి మాట్లాడతావు, కంటోన్మెంట్ గురించి అడిగితే కాళేశ్వరం గురించి మాట్లాడతావు. మరి ఇవాళ నువ్వు నీళ్ళు ఇస్తున్నావా? వారం రోజులకు ఒక్కసారి వాళ్ళ కంటోన్మెంట్లో నీళ్ళు వారం రోజుల్లో ఒక్కసారి. ప్రజలందరూ వేచి చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది, వారం రోజుల్లో ఏ రోజు వస్తుంది, వస్తే ఎంతసేపు వస్తుంది, వస్తే మంచినీళ్ళు వస్తాయా, మురికి నీళ్ళు వస్తాయా? ఇవాళ 20 రోజుల నుంచి నువ్వు అన్న కాళేశ్వరం, మేము కాళేశ్వరము మంచినీళ్ళు తీసుకొని వస్తే నువ్వేం చేస్తున్నావు? కాలువలు